ఇండియన్ ఆడియన్స్ బాగా హైప్ తో ఈగర్లీ వెయిట్ చేస్తున్న పుష్ప 2 కి సంబంధించిన ట్రైలర్ మొత్తానికి వచ్చేసింది. రీసెంట్ గా చాలా ఫిల్మ్స్ బాగా హైప్ పొటెన్షియల్ ని వాడుకునే లాంటి ట్రైలర్ కట్ ని దింపితే ఆ హైప్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. కొన్ని ఫిల్మ్స్ ఆ ట్రైలర్ కట్స్ లోని ఆ కట్ చేసే విధానంలోని మిస్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ వేరే లెవెల్ హైప్ లో ఉన్న పుష్ప 2 కి మీడియోకర్ లేదంటే బ్యాడ్ ట్రైలర్ కట్ కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, హైప్ అలానే ఉంటుంది. అయితే మొత్తానికి మూవీ మేకర్స్ అయితే మాత్రం ఆడియన్స్ ని పర్ఫెక్ట్ గా దేన్ని చూపిస్తే ఇంకాస్త హైప్ అవుతారో అదే చూపించారనమాట. ఆ క్యారెక్టర్ గురించి ఎదురు చూస్తున్న చాలా మందికి పవర్ఫుల్ గా ట్రైలర్ కట్ లో అన్ని షార్ట్స్ కూడా అదే విధంగా కట్ చేసి పడేశారు. అంటే మాస్ ని కోరుకునే మొత్తం పాపులేషన్ కి అండ్ మాస్ హైప్ తో ఉన్న ఈ సీక్వెల్ కి ఏ ఎనర్జీ వాళ్ళు కోరుకుంటున్నారో అదే ఎనర్జీని ట్రైలర్ లో చూపించారు. ఏ మాత్రం డల్ అయినా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి అలా చేయకుండానే మొత్తం ట్రైలర్ ని డిజైన్ చేసినట్టు అనిపించింది. మొన్నేదో బర్త్డే కి టీజర్ అని చెప్పి రిలీజ్ చేశారు, అస్సలు ఫీల్ లేదనమాట. ఆ హైప్ గానీ వైప్ గానీ ఎక్కడ కూడా రాలేదు, అసలు అది టీజర్ లానే అనిపించలేదు. కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్ గా కట్ చేశారు. మేబీ నెక్స్ట్ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తే ఇంకాస్త హైప్ ట్రిపుల్ అవ్వచ్చు ఆడియన్స్ కి. పుష్ప 1 లోని సుకుమార్ గారు చేసిన మిస్టేక్స్ ని పుష్ప 2 లో గట్టిగా మారుస్తా అని చెప్పారు. సో అది కంప్లీట్లీ స్టోరీలోని యూనిక్నెస్ స్క్రీన్ ప్లే లోని యూనిక్నెస్ అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు డైరెక్షన్ లో కనిపించింది. సుకుమార్ గారు మొదటిసారిగా ఇన్ని కమర్షియల్ హంగులు ఆయన ఫిల్మ్ లో వాడుకుంటున్నట్టు అనిపించింది. రెగ్యులర్ గా గ్రే షేడ్స్ ఉండేలాంటి ఒక గ్యాంగ్స్టర్ తన రైజ్ ని అలా డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క విలన్స్ ని పడుకోబెట్టి పవర్ ని కూడా గవర్నమెంట్ ని కూడా లెక్క చేయకుండా విపరీతంగా బాగా రైజ్ అయిపోతాడు అనమాట. డబ్బులు గానీ తన బిజినెస్ ని బాగా ఎక్స్పాండ్ చేయడం గానీ గ్యాంగ్ బాగా మెయింటైన్ చేయడం గానీ ముందు ఉన్న ధైర్యం కన్నా ఇంకాస్త ధైర్యంగా మారిపోతాడు అనమాట. ఇలాంటి క్రైమ్ గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ 80s 90s హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి చూస్తూ చూస్తూ బాగా రొటీన్ అయిపోయాయి. ఇలాంటి రొటీన్ ఎలిమెంట్స్ ని కూడా అంతే పవర్ఫుల్ గా కాస్త చూపించగలిగారు ట్రైలర్ లో ఆయన డైరెక్షన్ లో. అంటే ఇక్కడ డైరెక్టర్ డిఫరెంట్ కట్స్ తోటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని బాగా మిక్స్ చేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధమైన ప్రయత్నం. ఎంత ప్రయత్నం నాకు తెలిసి సుకుమార్ కెరీర్ లోని ఇదే ఎక్కువ శాతం అనుకుంటా. ట్రైలర్ కట్ లో ఒకటి చూపించలేదు, ఆ చూపించిన పాయింట్ బాగా నచ్చింది. నిజంగా ఫిల్మ్ లో కూడా అది లేదా ఓన్లీ మొన్న రిలీజ్ చేసిన ఆ ప్రోమో వేర్ ఇస్ పుష్ప దాని గురించి మాత్రమే డిజైన్ చేశారా అయితే పర్లేదు. అదే ఫేక్ రాబిన్ హుడ్ ఎమోషన్. అసలు చెప్పాలంటే గ్రే షేడ్స్ తో ఉండే గ్యాంగ్స్టర్ మొత్తం క్రైమ్ పనులు చేస్తూ తన మనీని తన రైజ్ ని అలా పెంచుకుంటూ పోతాడు. ఫస్ట్ పార్ట్ లో ఏ మాత్రం కూడా సంబంధం లేని పుష్ప జనాలందరికీ మంచి చేసే లాంటి రాబిన్ హుడ్ గా మారిపోయాడు అన్నట్టు మొన్న గ్లింప్స్ లో చూపించారు. అది ఫిల్మ్ లో ఎక్కువ శాతం లేకపోతేనే బెటర్. ఆ రాబిన్ హుడ్ ఫేక్ ఎమోషన్ అనేది ఒక ఫోర్స్డ్ ఎలిమెంట్ అనమాట, అవసరం లేదు. గ్రే షేడ్స్ ని పెంచేలాంటివే చూపించాలి. లైక్ ఆ డైలాగ్ నా మనీ కోసం ఎక్కడికైనా వెళ్తానని పోలీసులకే భయపడి పోలీస్ స్టేషన్ లోని దొరికిపోయి అక్కడ నుండి తప్పించుకున్నట్టు మనకి వేరే దాంట్లో చూపించారు. కానీ నిజానికి ఈ ట్రైలర్ ప్రకారం అయితే పుష్ప అసలు ఇంటర్నేషనల్ గా తన మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఇక్కడ చిత్తూరు వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. ఈ మ్యాప్ లో అయితే మాత్రం ఈ చిత్తూరు ఫారెస్ట్ లోని తన సరుకుని దాచిపెట్టడానికి లేదంటే మొత్తం స్మగ్లింగ్ గురించి ఒక ప్లాన్ వేస్తున్నట్టు. లైక్ సిండికేట్ లో ఆల్రెడీ చాలా డబ్బుని చూసాం. తన సరుకు గానీ మొత్తం సిండికేట్ ని వదిలేసి పుష్ప వెళ్లాల్సి వస్తుంది. మేబీ అందుకనే ఏమో కొన్ని లీక్స్ ప్రకారం కూడా అసలు శ్రీవల్లి మొత్తం సిండికేట్ ని చూసుకుంటుంది అని చెప్పి కూడా మొన్న లీక్ సెట్ ఫోటోస్ లో గానీ కొన్ని లీక్డ్ స్టోరీ ఎలిమెంట్స్ లో గానీ వచ్చాయన్నమాట. పుష్ప వదిలేసి వెళ్లాల్సి వస్తుంది సిండికేట్ ని అని. రావు రమేష్ క్యారెక్టర్ పవర్ లో ఉన్నంత వరకు పుష్పకి ఎలాంటి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ నుండి పోలీసుల నుండి పారిపోవాల్సిన సిచ్యువేషన్ అప్పుడే రాదు. కానీ తను తన మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయడానికి జపాన్ వెళ్తున్నట్టు. పుష్ప 1 స్టార్టింగ్ లో మనకు చూపించారు కదా, జపాన్ లో ఒక ఫ్లూట్ గానీ గిటార్ గానీ ఈ ఎర్రచందనంతో చేసేదానికి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. ఆ ఎర్రచందనం ఓన్లీ చిత్తూరు అడవుల్లో మాత్రమే దొరుకుతుందన్నమాట. అది ఓన్లీ పుష్ప దగ్గర మాత్రమే ప్రెసెంట్ ఉంది. ఈ క్రైమ్ గ్యాంగ్స్టర్ ఎక్స్పాండ్ చేసే లాంటి ఎలిమెంట్స్ గానీ ఈ మూమెంట్స్ గానీ బాగుంటాయి ఓల్డ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ లో చూసుకున్నా సరే. KGF 1 లో ఉన్న ఆ గ్యాంగ్స్టర్ వైబ్స్ గానీ ఆ మూమెంట్స్ గానీ KGF 2 లో ఆ క్రైమ్ గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ బాగా తగ్గిపోయిన ఫీల్ వచ్చింది. కానీ ఈ జాపనీస్ డీల్ యాక్షన్ సీక్వెన్స్ మంచి గ్యాంగ్స్టర్ మూమెంట్ లాగా మంచి స్క్రీన్ ప్లే తోటి సాటిస్ఫై చేయాలి. కానీ చూస్తుంటే దానికన్నా ముఖ్యంగా సుకుమార్ కమర్షియల్ హంగులు ఎక్కువగా ఈ సీన్ గురించి వాడుకున్నట్టు ఆ వైబ్స్ కూడా వస్తున్నాయి. టాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫీతో ఉన్న ప్రాబ్లం అన్యాచురల్ యాక్షన్ సెన్స్ ని కొరియోగ్రఫీ చేయడం, రోప్స్ తోటి ఫైట్స్ ని పెట్టడం, గాల్లో ఎగరడం, బంపులు ఇవి బాగా ఇబ్బందికరంగా మారాయి. ఇవి ఇంకెన్ని జన్మలు చూడాలో తెలియదు కానీ పుష్ప 1 లో ఫైట్ కొరియోగ్రఫీ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. కానీ ఇక్కడైనా కొద్దిగా పర్ఫెక్ట్ గా ఉంటుందా అంటే ఈ జాపనీస్ ఫైట్ సీక్వెన్స్ అంత కన్విన్సింగ్ గా డిజైన్ చేసినట్లేదు, ఏదో ఎలివేషన్ ని హీరో కోసం అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ డీల్ దేనికనే దానికి ఒక డైలాగ్ సీక్వెన్స్ ని కూడా చూపించారు. నార్మల్ క్లాత్స్ లోనే పుష్ప ఈ పోర్ట్ దగ్గరికి జాపనీస్ వాళ్ళతోటి ఆ కటానాస్ తోటి ఫైట్ కి వెళ్ళిపోయాడు తన గొడ్డలు పట్టుకుని. అండ్ ఆ సీక్వెన్స్ లో తన మనిషి కూడా ఒక్కడే ఉన్నాడు అక్కడ. మేబీ తన సరుకుని జపాన్ లోని మొత్తం స్మగ్లింగ్ అవ్వకుండా ఈ గ్యాంగ్ ఆపేరా అన్నట్టు. లైక్ తన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నా ₹1 ₹1/2 కూడా నేను వదిలే ప్రసక్తి లేదు అనే డైలాగ్ ఇక్కడ లైక్ KGF 2 లోని ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ లా గుర్తొస్తుంది. కానీ ఆ పోలీస్ స్టేషన్ లాంటి సీక్వెన్స్ ఈ గ్యాంగ్స్టర్ జానర్స్ లో ఎన్నో ఫిల్మ్స్ లో చూసేసాం అనమాట ఆల్రెడీ. కానీ ప్రశాంత్ నీల్ కన్నా ఇక్కడ సుకుమార్ కాస్త నేచురల్ గా ఉండడానికి ఆ గ్యాంగ్ తో అక్కడ తను ఫైట్ లో ఓడిపోతున్నట్టు కూడా చూపిస్తున్నాడు అనుకుంటా. అంటే ఏంటి వాటర్ లో పడిపోయిన తర్వాత క్యారెక్టర్ పని అక్కడతో అంటే ఎస్కేప్ అయిపోయినట్ట లేదంటే అండర్ గ్రౌండ్ కి వెళ్ళినట్ట గాయాలతో పడిపోయినట్ట ఈ వైబ్స్ కాకుండా నెక్స్ట్ షాట్ లో మళ్ళీ రివీల్ చేసేసారు. వాటర్ నుండి ఎస్కేప్ అయ్యాడు కానీ ముందు తన కాలుని కట్టేసి మీదకి ఏలాడదీసి ఈ ఫైట్ సీక్వెన్స్ ఎలిమెంట్స్ ని కూడా ఆల్రెడీ ట్రైలర్ లో చూపించారు ఈ జాపనీస్ తో. అలా కొద్దిగా హీరో కూడా స్ట్రగుల్ అవుతున్నట్టు చూపిస్తే బెటర్.
కానీ ఈ జాపనీస్ గ్యాంగ్ నుండి పుష్ప తన సరుకుని విడిపించుకోవడానికి ఇలాంటి హీరోయిక్ గిమ్మిక్ కాకుండా స్క్రీన్ ప్లే రైటింగ్స్ ప్రకారం తెలివిగా ఏవైనా ప్లాన్స్ వేసి ఉంటే బాగుందన్నమాట. లైక్ మైండ్ గేమ్ లాగా. మోస్ట్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్స్ తన పవర్ ని యూజ్ చేయడం కన్నా మైండ్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట, బుద్ధి బలాన్ని. లైక్ రీసెంట్ గా పెంగ్విన్ సిరీస్ చూస్తున్నప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఆ మైండ్ గేమ్ ఆ స్క్రీన్ ప్లే రైటింగ్స్ ని సుకుమార్ ఏమైనా వాడుతారేమో ట్రైలర్ లో అనుకున్నాను. కానీ లేదు, ఇప్పుడు మీరు చూసే వాళ్ళు కూడా ఫైటే కావాలి బ్రో మాకు అనొచ్చు. కాకపోతే ఆ ఫైట్ అనేది నార్మల్ పర్సన్స్ తో వేరు, జాపనీస్ కటనస్ తోటి వీళ్ళ నుండి సర్వైవ్ అవ్వడం కొద్దిగా కష్టమే. కానీ హీరోయిక్ ఎలిమెంట్స్ తో అలా నడిపించవచ్చు అనమాట. ఇక తర్వాత ఈ సీక్వెన్స్ మాత్రం బాగుంది. ఇక్కడ మొత్తంగా స్మగ్లింగ్ చేయించడం గానీ, ఫారెస్ట్ నుండి ఆ ఎర్రచందనాన్ని ఇక్కడ పోలీసులు చాలా మంది మనుషుల మీద పడుతున్నారు. వాళ్ళు మనుషులా లేదంటే సిండికేట్ లో పనిచేసిన కూలీలా అంటే సీక్వెన్స్ లైక్ పుష్ప లేని టైంలోని మొత్తం సిండికేట్ లో ఉన్న మొత్తం ఆ ఎర్రచందనం సరుకంతా కూడా బన్వర్ సింగ్ తీసుకున్నట్టు. అయితే ఇది ఒక్క సీన్ మాత్రమే కాదు, ఇంకొక నైట్ సీక్వెన్స్ లో కూడా బన్వర్ సింగ్ మొత్తం పుష్ప యొక్క సరుకంతా కూడా ఎర్రచందనాన్ని తీసుకుంటున్నట్టు సీక్వెన్సెస్ కూడా చూపించారు. అయితే జపాన్ కి పని మీద వెళ్లిన పుష్ప తన సరుకుతో పాటు మొత్తం తన డీలింగ్ గానీ, స్మగ్లింగ్ గానీ అంతా కూడా అక్కడ ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకున్నాడు. అయితే ఈ పేపర్ కోడ్ ఇవ్వడం, ఆ పేపర్ కోడ్ పట్టుకుని ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం ఎన్నో ఫిల్మ్స్ లో చూసేసినవే. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వైడ్ గా తన మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసే లోపు ఇక్కడ టైం చూసి బన్వర్ సింగ్ అయితే మాత్రం దెబ్బేశాడు. ఇంకొక సీక్వెన్స్ ని కూడా చూపించారు. మొత్తం షిప్స్ అన్ని కూడా వస్తున్నాయి, లోడ్ తోటి మార్కెట్ తోటి వస్తున్నట్టు. అక్కడ బన్వర్ సింగ్ క్యారెక్టర్ కూడా వాటిని చూస్తున్నట్టు. ఈ విధంగా రూల్ తో పాటు ఫాల్ కూడా బన్వర్ సింగ్ గట్టిగానే ప్లాన్ చేశాడు పుష్పకి. చాలా మంది ఈ బన్వర్ సింగ్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా ట్రైలర్ లోని కనిపించలేదు. పుష్ప డామినేట్ చేయడం, బాగా ఈ క్యారెక్టర్ సైడ్ అయిపోవడం, మెయిన్ విలన్ అనే వైబ్స్ ఎక్కడ కూడా రావట్లేదు అని చాలా మంది అనడానికి రీజన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఛాలెంజింగ్ డైలాగ్స్ తోటి ఈ క్యారెక్టర్ కి సంబంధించి కొంత ఈవిల్నెస్ ని చూపించకుండా ఫాస్ట్ గా కట్ చేసేసారు. సుకుమార్ రేంజ్ రైటింగ్స్ తో ఒక స్ట్రాంగ్ డైలాగ్ ని ఈ క్యారెక్టర్ కి రాసి ఉండాల్సిందే ట్రైలర్ లో. ఎందుకంటే అప్పుడు రొటీన్ విలన్ వైబ్స్ కాకుండా కొద్దిగా యూనిక్ వైబ్స్ ఇవ్వాలి. యూనిక్ విలన్ పవర్ఫుల్ క్యారెక్టర్ ని పుష్ప ఎదుర్కోబోతున్నాడు, ఎలా ఉంటుందనే హైప్ జనరేట్ అయ్యేలాగా, లైక్ ఒక అయ్యప్పన్ క్వశ్చన్ లాంటి ఈగో క్లాష్ లాగా. అయితే ఇక్కడ ఆ క్యారెక్టర్ ని కొద్దిగా కామెడీ చేసినట్టు కూడా ట్రైలర్ ఎండింగ్ లో పెట్టారు. కానీ పక్కాగా ఫిల్మ్ లో ఈ క్యారెక్టర్ కి స్ట్రాంగ్ స్కోప్ ఉండొచ్చు అనుకుంటా. పుష్ప 1 క్లైమాక్స్ లో చూసినట్టయితే చాలా బాగా రాశారు. ఆ సీన్ మాత్రం బాగుంది. క్లైమాక్స్ లో విలన్ క్యారెక్టర్ డౌన్ అయినా సరే అక్కడ నుండి కాస్త హైప్ నెక్స్ట్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది బన్వర్ సింగ్ ది అనే హైప్ మొదలైంది. అయితే ఈ ఫిల్మ్ లో చాలా మంది విలన్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ సరుకుని పట్టుకున్న తర్వాత బన్వర్ సింగ్ ఇక్కడ చూసారా, మంగళం శ్రీను వీళ్ళందరూ కలిసిపోయి ఇక్కడ డాన్స్ చేస్తూ పుష్ప మీద టార్గెట్ చేసినట్టు. అయితే మరి ఈ సీక్వెన్స్ లో ఎవరు చనిపోయారో గానీ మొత్తం ఎర్ర చందనాలతో కలిపి కాలుస్తున్నారనమాట. కొంతమంది కేశవ, కొంతమంది శ్రీవల్లి, కొంతమంది ఆ పొలిటీషియన్, ఈ విధంగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి అనమాట. కేజీఎఫ్ 1 లో అంతమంది ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయలే, కానీ కేజీఎఫ్ 2 లో ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయడానికి చాలా ఎలిమెంట్స్ హీరోయిన్ తో పెట్టారు. కానీ పుష్పకి ఫ్యామిలీస్ ఫుల్ పార్ట్ 1 నుండి ఉంది, పార్ట్ 2 కి కూడా ఉంటుంది. ఆ విధంగా కేజీఎఫ్ 2 లో హీరోయిన్ ని లేపేసినట్టు ఇక్కడ కూడా హీరోయిన్ ని లేపేస్తారేమో. మరి ఒక క్యారెక్టర్ అయితే డెడ్ పక్కా. ఇవన్నీ రొటీన్ స్టీరియోటైప్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి కాకుండా యూనిక్ గా ఈ గంగమ్మ తల్లి జాతర లాంటి మూమెంట్స్ ని ఇది ఫిల్మ్ లో చాలా ఎక్కువసేపు ఉండబోతుందంట. ఎక్కువ మనీ కూడా ఖర్చు పెట్టి తీసిన సీక్వెన్స్ ఇది. మేబీ పుష్ప క్యారెక్టర్ కొన్ని రోజులు కనుమరుగయ్యి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత సీక్వెన్స్ అనుకుంటా. అయితే ఇక్కడ ఎవరు జాలిరెడ్డి క్యారెక్టరా లేదంటే ఫాత్ ఫసీలా ఏ క్యారెక్టర్ అని ఆన్లైన్ లో చాలా మంది గెసెస్ జరుగుతున్నాయి. బట్ నాకైతే మాత్రం ఈ బ్రదర్ ఈ క్యారెక్టర్ రివెంజ్ తీర్చుకోవడానికి గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ తర్వాత ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ సీక్వెన్స్ కి డైరెక్ట్ గా హెలికాప్టర్ లోనే వచ్చేస్తున్నాడు అనమాట. మేబీ ఇది ఇంటర్వెల్ కి ఒక ఎలివేషన్ సీక్వెన్సా క్లైమాక్సా అనే విధంగా ప్లాన్ చేశారు. మరి మెడలో కపాలాలు వేసుకున్న ఈ షాట్ అయితే ఎంటైర్ ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది. పోతే మీకు ఈ కొన్ని మైనస్ పాయింట్స్ చెప్తున్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కి కొంతమంది కనిపించవచ్చు, అంతా హై మూమెంట్స్ ఎలివేషన్స్ ఉన్నాయి కదా బ్రో, ఎందుకని ఈ మైనస్లు చెప్తున్నావు? స్క్రీన్ ప్లే రైటింగ్స్ అంటావు, మైండ్ గేమ్ అంటావు, విలన్ లో యూనిక్నెస్ అంటావు, ఇవన్నీ మాకు ఎందుకు? ఫైట్స్, ఎలివేషన్స్, హీరోయిక్ మూమెంట్స్ ఉన్నాయా లేదా, ఇదే మాకు చాలు అని అనుకునే వాళ్ళ గురించి నేనేమనట్లే. ఈ ఎలిమెంట్స్ వల్ల హైప్ వస్తుంది, సినిమా కూడా టైం పాస్ గా ఈ ఎలిమెంట్స్ తో థియేటర్స్ లోని ఆ గోడతోటి అలా వెళ్ళిపోతుంది. కాకపోతే సుకుమార్ లో ఉన్న కంటెంట్, క్రియేటివిటీ, స్క్రీన్ ప్లే ఇలాంటి హైప్ ఉన్న ఫిలిం కి వాడకపోతే జీవితంలో ఆయన కెరీర్ లో మర్చిపోలేని ఫిల్మ్ గా ఉండదు కదా. అఫ్ కోర్స్ ఈ హీరోయిక్ మూమెంట్స్, ఎలివేషన్ మూమెంట్స్ తోటి టైం పాస్ గా థియేటర్స్ లో ఒక పాప్కార్న్ ఫిల్మ్ గా వెళ్ళినప్పటికీ సుకుమార్ రేంజ్ ఏంటో, ఆయనలో ఉన్న క్రియేటివిటీ, టాలెంట్, కంటెంట్ ఏంటో నేను చెప్పక్కర్లే, మీకు తెలుసు. లైక్ స్టోరీలో రొటీన్ ఎలిమెంట్స్ ఉండడం తప్పలేదు, స్టోరీ టెలింగ్ లోని, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ లోనో కొత్త ఎలిమెంట్స్ ని, కొత్త క్రియేటివిటీని యూజ్ చేసేలాంటి కంటెంట్ ని డెలివర్ చేసేలాగా ఈ హైప్ కి డెలివర్ చేస్తే, అట్లీస్ట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అయినా కొత్తగా డెలివర్ చేస్తే అప్పుడు ఆ సినిమాలో టైం పాస్ కి మించిన మ్యాటర్ చాలా ఉందని అనుకోవచ్చు కదా. సో అలా పాప్కార్న్ సినిమాలా కాకుండా సుకుమార్ గారు బెస్ట్ ఇచ్చేలాంటి స్కిల్స్ ని యూజ్ చేస్తానని కూడా కాస్త నమ్మకం ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. ట్రైలర్ లాస్ట్ లో ఈ 3D అని చూడగానే షాక్ అయ్యాను. ఎక్కడ 3Dలో ఏ 3Dలో ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు, ODX లోని చూద్దాం. మొత్తానికి మీకైతే ట్రైలర్ బ్రేక్ డౌన్ రివ్యూ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. కమర్షియల్ గా మాత్రం ఎక్కడ కూడా సినిమా తగ్గేలా లేదు. ఇదే విధంగా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా షేక్ అవుతుంది. మరి సుకుమార్ గారి కంటెంట్ ఎలా ఉంటుందో ఇది థియేటర్స్ లో మనం చూడాలి. మరి నా థాట్స్ మీకు అర్థమయ్యాయి కాబట్టి ట్రైలర్ మీద, ఫిల్మ్ మీద మీ థాట్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.